చాలా ఇంపాక్ట్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, జనరల్ గా ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇది ఆడికి వచ్చింది, ఇది నాకు రాలా, ఇదిగో ఇది ఏళ్ళకి వెళ్ళింది, ఇదిగో నన్ను కావాలని ఇందులో పాలిటిక్స్ చేసి పక్కన పెట్టారు, ఇలాంటి ఒక మైండ్ సెట్ కొంత ఏపీలో ప్రజల్లో అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు, ఇలాంటి మోడల్తో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళాలన్నప్పుడు లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ఉండాలి. ఇక్కడ వాడికి వచ్చింది వీడికి రాలేదు, ఇది నేను కూడా బంగారు కుటుంబమే అనే గొడవలు రాకుండా పారదర్శకంగా ఉండాలంటే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమున్నాయి? మిగిలిన కంట్రీస్లో దీన్ని కొంత వాళ్ళు ఎలా వెళ్తున్నారు? సో అన్న, మనం వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకోకర్లేదండి. మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఇట్ ఈస్ కాల్డ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. మీరు అడగొచ్చు, దాంట్లో డబ్బులు పెడతారు కదా, క్రౌడ్ ఫండింగ్ లాంటిది అది. ఇట్స్ ఎ జీరో కూపాన్, జీరో ఇంట్రెస్ట్ అండ్ జీరో రిటర్న్ అండి ఇన్వెస్ట్మెంట్ అది. సో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏమైందంటే మన రెవెన్యూస్ పెరిగినాయి కంట్రీలో. మీరు వినుంటారు మాస్లోస్ పిరమిడ్ అని వినుంటారు. ఒక హ్యూమన్ బీయింగ్ కి బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఆ బేసిక్ నీడ్స్ మీట్ అయిన తర్వాత తను ఫ్రెండ్షిప్ అలాంటి కొన్ని సీక్ చేస్తాడు. ఆ పిరమిడ్ లో ఫైనల్ స్టేజ్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా డీప్ గా ఆలోచించి చేసిన పని ఇది, ఏదో పైన చేసింది కాదు. సైకలాజికల్లీ ఆల్సో ఇప్పుడు ఇండియాలో చాలా మందికి వెల్త్ చాలా క్రియేట్ అయింది. అంటే మిడిల్ క్లాస్ కొంచెం వెల్దీగా అయ్యి అబౌవ్, అంటే రిచ్ కాకుండా లివింగ్ స్టాండర్డ్స్ కొంచెం పెరిగేటప్పటికి చాలా మందికి యంగర్ జనరేషన్ కి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది వచ్చింది మాట. అంటే నేను బాగానే ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా పక్కనవాడు కూడా హ్యాపీగా ఉండాలనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా డీప్ గా ఆలోచించి ఈ P4 మోడల్ తయారు చేశారు ఆయన. సో దీంట్లో కొన్ని ఇంతకు నేను అన్నట్టు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, దానికి ఒక లీగల్ ఎంటిటీ తీసుకురావాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ని అడుగుతున్నారు డబ్బు పెట్టమని. వాళ్ళు ఎలా పెడతారు డబ్బు? FCRA ఉండాలి ఆ ఎంటిటీకి. నేను ఇప్పుడు డబ్బు పెట్టాలనుకుంటే నాకు ATG కావాలి. నాకు ఈ మార్చ్ లో నేను ట్యాక్సులు పే చేయాలి. నేను ATG ఉన్న ఆర్గనైజేషన్ కి నేను ఇస్తే ఆ ATG వాడుకుని 50% డిస్కౌంట్ తెచ్చుకుంటాను నా ట్యాక్స్. నేను ఇందాక ఓపెనింగ్ నుంచి టీడీపీ వాళ్ళని అదే అన్నాను, డిస్కౌంట్లు ఇస్తారా, ఏమైనా కార్డులు ఇస్తారా, బెనిఫిట్స్ ఇస్తారా అని. ఒక సెకండ్ విజయ్ గారు. సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు NRIs నుంచి డబ్బులు రావాలంటే దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ కాల్డ్ FCRA, అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 2010 అని ఒకటి ఉంది FCRA. అది ఆ సర్టిఫికేట్ రావాలి. అది రావాలి అంటే 3 years పడుతుంది ఆ ఆర్గనైజేషన్ కి. దానికి ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. ఇట్లా కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నికాలిటీస్ ఉండి ఈ హ్యూమన్ సైకాలజీ మీద యాక్ట్ చేస్తే డెఫినెట్. అండ్ ఇంతకు నేను చెప్పినట్టు CSR ఫండ్స్ ఉన్నాయి, 30,000 crores ఫండ్స్ ఉన్నాయి. మనం బాబు గారు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఊరికి అదానీని తీసుకోండి, అదానీ ఎక్కడ ఇస్తుంది? వాళ్ళు ఎక్కడ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంటే అక్కడ పే చేసుకుంటారు వాళ్ళ స్కీమ్స్. దానికి ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ CSR ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ లో స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అంటూ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే దే విల్ బి మోర్ హ్యాపీ టు గివ్ ఇట్ ఫ్రీగా ఇస్తారు. ప్లస్ ఆయన మీద నమ్మకం చాలా మందికి ఉంది. ఈయన 10 రూపాయల కింద వాడతాడు. రువాండాలో, ఇప్పుడు ఆఫ్రికాలో 10 రూపాయలు ఎవరన్నా ఇస్తే డొనేషన్ 2 రూపాయలే ప్రజలకు వెళ్తుందండి. ఒక్క దేశం తప్ప, రువాండా అనే ఒక దేశం తప్ప. ఆ రువాండాలో పాల్ కగామే అని ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్ ఆ దేశానికి. ఆయన 10 రూపాయలు ఇచ్చిన దాన్ని 10 రూపాయల వాల్యూతోనే క్రియేట్ చేస్తాడు. అక్కడ పావర్టీ నుంచి ఎడ్యుకేషన్ ద్వారా, సోషల్ స్కీమ్స్ ద్వారా చాలా పైకి తీసుకొచ్చాడు ఆ దేశంలో. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని చాలా కంపేర్ చేయొచ్చు అండి. విజనరీ లీడర్స్ వీళ్ళందరూ. సో ఇక పాలిటిక్స్ అంటే నేను కామెంట్ చేయలేను. ఏదో మాట్లాడుతూ ఉంటారు పాలిటిక్స్ లో, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయలేను నేను. సో వాట్ చంద్రబాబు నాయుడు గారు, అండ్ నోయింగ్ హిమ్
ఇన్ సిఐఐ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ డ్యూరింగ్ ఈవెన్ కంబైన్డ్ స్టేట్ లో కూడా. ఐ థింక్ హీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీద ఆయన టార్గెట్ చేస్తున్నారండి. యా గాట్ ఇట్ సార్. పిలిమాణిక్రావు గారు, సో ఎక్స్పర్ట్స్ కొన్ని విషయాలు